సంభవామి యుగే యుగే సృష్టిలో అవినీతి భీకరంగా పెరిగినప్పుడు ధర్మం గెలవని చోట దానిని రక్షించేందుకు దేవుడు ఒక్కో అవతారం ఎత్తి అవినీతిని అంతం చేస్తాడు. ఈ పాయింట్ తోనే మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న హరికథ వెబ్ సిరీస్ అయితే తెరకెక్కింది. ఈ హరికథ వెబ్ సిరీస్ లో మొత్తంగా 6 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. యావరేజ్ గా ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల వరకు మొత్తంగా 3 గంటల నిడివి అయితే ఉంటుంది. తెలిసిన కథలోనే మైథాలజీ యాడ్ చేసి ప్రజెంట్ చేసిన విధానం అయితే బాగుంది ఈ వెబ్ సిరీస్ లో. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న హరికథ రివ్యూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక స్టోరీ విషయానికి వస్తే, అరకులో ఓ చిన్న పిల్లవాడు దారుణంగా హత్య చేశాడంటూ కోర్టులో ప్రజెంట్ చేయగా అతనిని బాల నేరస్తుల జైలుకు పంపమని కోర్టు తీర్పిస్తుంది. ఇక దారిలో వస్తుండగా ఆ బాలుడు ఓ కానిస్టేబుల్ ని అతి దారుణంగా చంపేస్తాడు. మరోవైపు అరకులో రంగాచారి బృందం నాటకాలు ఆడుతూ ఉంటారు. ఆయన దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కో రోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన ఏ అవతారం గురించి అయితే నాటకాన్ని ప్రదర్శించాడో ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటారు. ఆ ఊరికి చెందిన వ్యక్తులు అలా దారుణంగా చంపబడుతూ ఉండడం అందరిలో భయాన్ని కలిగిస్తుంది. అక్కడ భరత్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి స్వాతితో పెళ్లి కుదురుతుంది. ఆ సమయంలోనే విశాఖ నుంచి అతని స్నేహితుడు శ్రీరామ్ అక్కడికి వస్తాడు. తన భార్యను కోల్పోయిన అతను కూతురుని స్వీటిని వెంటబెట్టుకుని భరత్ ను వెతుక్కుంటూ వస్తాడు. ఒకరోజు భరత్ అనూహ్య రీతిలో చనిపోతాడు. రంగాచారి వేస్తున్న నాటకాలకు జరుగుతున్న హత్యలకు మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం పోలీస్ ఆఫీసర్ కి కలుగుతుంది. అప్పుడు ఆ పోలీసు ఏం చేస్తాడు? హత్యల వెనుక ఉంది రంగాచారినేనా? మరి హత్యలకు గురవుతున్న వాళ్ళంతా అంతకు ముందుకు ఏం చేశారు అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే మనమైతే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ వెబ్ సిరీస్ రివెంజీ హత్యలకు మైథాలజీ జోడించిన తీరు అయితే ఆకట్టుకుంటది. ఈ వెబ్ సిరీస్ లో మైథాలజీని జోడించిన తీరు కూడా బాగుంటది. 6 ఎపిసోడ్లో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి వెబ్ సిరీస్లు, ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు, కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, మొదటి ఎపిసోడ్, రెండో ఎపిసోడ్ కాస్త నెమ్మదిగా సాగిన 3, 4, 5 ఎపిసోడ్లలో కథ పూర్తిగా ఎంగేజింగ్ గా సాగుతుంది. 6వ ఎపిసోడ్ కల్కిలో ట్విస్ట్ మనం ఊహించిన విధంగానే ఉంటది. అది మనకు మామూలుగానే అనిపిస్తది. అయితే ఈ సిరీస్ లో జరిగే హత్యలు చూస్తే కాస్త ఎక్కువ రక్తపాతం చూపించారా అనిపిస్తది. ఒక్కో అవతారం ప్రజెంటేషన్, దానికి బలమైన కారణం చెప్తూ కథను మలిచిన తీరైతే బాగుంటది. కథ మొత్తం 1990-92 మధ్య కాలంలో సాగడంతో ఆ టైం పీరియడ్ లో గ్రామంలోని జరిగే హత్యలు, వాటి తాలూకా భయం జనాల్లో ఎలా ఉంటుందో చూపించారు. అయితే ట్విస్టులు మనం కాస్త ఊహించిన విధంగానే ఉంటాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి నటన ఈ వెబ్ సిరీస్ కి అయితే ప్రధాన బలంగా నిలిచింది. శ్రీరామ్ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దివి, మౌనిక, అంబటి అర్జున్ తమ పాత్రలకైతే న్యాయం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ ఓకే, ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఎంగేజింగ్ మైథాలజికల్ థ్రిల్లర్, మస్ట్ వాచబుల్ అనే చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ చూడడం మొదలు పెడితే ఒక సినిమా చూసినంత సేపట్లోనే ఈ వెబ్ సిరీస్ కూడా ఖతమైపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులోనే. సో ఫ్రెండ్స్, ఇది హరికథ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.